ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తేజేశ్వర్ హత్య కేసులో మరో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్ తో ఓ వ్యూహం ప్రకారమే అతన్ని మట్టు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే అతను అంటే రీసెంట్ గానే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇక ఎవరైతే తేజేశ్వర్ ఉన్నాడో తేజేశ్వర్ వైఫ్ అయితే అతన్ని కావాలని కుట్రపూరితంగా ఒక పక్కా ప్రణాళికతో తన ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ ప్రణాళికను వేసినట్టు తెలుస్తుంది. ఈ ప్రణాళికలో భాగంగానే వాళ్ళు ఇప్పటికే అనేక సార్లు ప్రయత్నాలు చేసినట్టు హత్య ప్రయత్నానికి ప్రయత్నిస్తే అక్కడ విఫలమయ్యారు. విఫలమవ్వడంతో ఇంకా దాదాపు ఇంకా కిరాయి గూండాలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగినట్టు తెలుస్తుంది. చెప్పాలంటే ఇది నిజంగా ఏదైతే హనీమూన్ కేసు ట్విస్ట్ ఉందో మేఘాలయ హనీమూన్ కేసు ట్విస్ట్లో జరిగినటువంటి ట్విస్టులు అచ్చం అందులో జరిగినట్టుగానే ఇక్కడ కూడా జరిగాయి. అక్కడ కూడా దాదాపు 3 సార్లు ప్రయత్నం చేస్తే 3 సార్లు విఫలమైన తర్వాత నాలుగోసారి అక్కడ వరుడిని హత్య చేయడం జరిగింది. అదే సేమ్ ఇక్కడ రిపీట్ అయిందని చెప్పుకోవాలి. ఇక్కడ తేజస్విన్ యొక్క వ్యవహారంలో కూడా అయితే తేజస్విన్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె తన యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి చాలా పకడ్బందీ ప్లాన్ వేసింది. అయితే ఈ కోణంలో ప్రస్తుతం అంటే తను ఎక్కడెక్కడికి వెళుతూ ఉంటాడు, తన సర్వేయర్ అంటే తను ఒక ప్రైవేట్ ఏదైతే ల్యాండ్ సర్వేయర్గా కొనసాగి తన విధులను నిర్వహిస్తూ ఉంటాడు. అయితే ఈ క్రమంలో తను ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నాడు, ఎప్పుడు ఇంటికి వస్తాడు, ఎక్కడికి బయలుదేరుతాడు అన్న కోణంలో కూడా తను తన యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆ తేజేశ్వర్ బైక్ అయితే ఒక GPS ట్రాకర్ను అమర్చడం జరిగింది. ఇంకా ఇదే కోణంలో ఇంకా తేజేశ్వర్ యొక్క ఆస్తిని ఏదైతే ఉందో తన ఆస్తిని పూర్తిగా మట్టుపెట్టి అంటే తన ఆస్తిని లాక్కొని ఇంకా ఇతన్ని మట్టు పెట్టిన తర్వాత పూర్తిగా ఆస్తి మొత్తం మనదే అవుతుంది అన్న కోణంలో అయితే వాళ్ళిద్దరూ ఆలోచించినట్లు తెలుస్తుంది. ఈ కోణంలోనే తేజేశ్వర్ యొక్క బైక్కి ఆ GPS ట్రాకర్ను అమర్చారు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ ఇతన్ని మట్టు పెట్టాలి అన్న కోణంలో అయితే ఇంకా కొందరిని ముఠాను కూడా ఎవరైతే ప్రైవేట్ ముఠా ఉంటారో అతన్ని ఇంకా డబ్బులు ఇచ్చి కిరాయి ముఠాను కూడా అమర్చారు. దానికి సంబంధించి మనం తేజేశ్వర్ని చూస్తూ ఉన్నాం కదా, తను డ్యాన్స్ చేస్తున్నాడు కదా, కళ్ళ కపటం లేకుండా తను ఏ విధంగా చూడొచ్చు తన లైఫ్ ఎంత సాఫీగా కొనసాగిందో పెళ్లికి ముందు. అది తేజేశ్వర్ తను డ్యాన్స్ వేస్తున్న ఆ విధానం అది అంటే తను చాలా మంచి లైఫ్ లీడ్ చేసినట్టు తెలుస్తుంది. అంటే చాలా క్లియర్గా మోడర్న్గానే తను కూడా అంటే తను సర్వేర్గా కొనసాగుతూ ఎక్కడ కూడా లోటుపాటులు లేకుండా తను చాలా ఎంజాయ్గా తన లైఫ్లో కొనసాగించినట్టు కూడా అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగో ఈ ఫోటోలో మనకు అతని ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది. అది వివాహం చేసుకున్నప్పటి ఫోటో. అది అక్కడ అదిగో ఆ మాస్క్లో ఉంది కదా, అక్కడే ఆమె తేజస్విని యొక్క వైఫ్ ఆమెనే తన యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి అతన్ని మట్టు పెట్టడం జరిగింది. హత్య కోసం దాదాపు వాళ్ళు కిరాయి ముఠాను కూడా వాళ్ళు అంటే ఖచ్చితంగా కిరాయి మూటాను కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదిగో అప్పుడు వివాహ సమయంలో వాళ్ళిద్దరు కూడా నవ వధువులు అంటే వధువు అండ్ ఇతడు వరుడు కూడా ఇద్దరు కలిసి అక్కడ ఎవరైతే తేజస్విని యొక్క వైఫ్ ఉందో ఆ వైఫ్ యొక్క తల్లి కాళ్ళపైన పడి మొక్కుతూ ఉన్న సన్నివేశాలు అవన్నీ CCTV ఫుటేజ్ ఆధారంగా బయటికి వచ్చింది. పోలీసుల విచారణలో తేలింది. ఇవన్నీ కూడా బయటికి ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఈ వ్యవహారంలోనే తేజస్విని యొక్క బైక్కి GPS ట్రాకర్ను వీళ్ళు అమర్చి పకడ్బందీ ప్లాన్తోనే అతన్ని మట్టు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ విచారణ అనంతరం అంటే ఎవరైతే ఈ ముఠా సభ్యులు తేజస్విని యొక్క భార్య ఈ ముఠాను ఏర్పరచుకుందో ఆ ముఠా చాలాసార్లు అంటే 3 సార్లు ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు మట్టు పెట్టలేకపోయారు. ఈ కోణంలోనే తేజస్విని భార్య ఇంకా ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఆ యొక్క కిరాయి ముఠాలను అవహేళన చేయడం మీ వల్ల కాలేదు, మీకు ఇది కూడా చేత కాదు అన్న కోణంలో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ కోణంలోనే వాళ్ళు జూన్ 17న తేజస్విని కారులో ప్రాంతానికి ఎక్కించుకుని వెళ్ళి అక్కడే అతన్ని మట్టు పెట్టినట్టు తెలుస్తుంది. అనంతరం నంద్యాల జిల్లా పిన్నాపురం అనే చివారులు తేజస్విని యొక్క బాడీని అక్కడ విసిరేసి అక్కడి నుంచి వాళ్ళు పరారైనట్టు తెలుస్తుంది. అయితే తేజస్విని గల్లంతయ్యాక కూడా కుటుంబ సభ్యులు చాలా కంగారు పడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు ఈ వ్యవహారాన్ని పూర్తి ఆరా తీయడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కడిగా సంచలన విషయాలు బయటపడడం మొదలుపెట్టారు. అయితే GPS ట్రాకింగ్, కాల్ డేటా, CCTV ఫుటేజ్ ఆధారంగా ఈ దర్యాప్తు ప్రస్తుతం అయితే ముమ్మరమైంది. చివరకు అసలు నిజం బయటపడకుండానే అంటే భార్య, ఆమె ప్రియుడు మరియు కిరాయి మూటాలే కాకుండా ఇందులో ట్విస్ట్ ఏంటంటే భార్య యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి చేతులు కూడా ఇందులో కలిసినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆ తేజస్విని భార్య యొక్క బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అదిగో మనం ఓల్గా స్క్రీన్ పైన చూస్తున్నాం కదా, ఆవిడే తేజస్విని యొక్క అత్తగారు. ఆవిడ తన భార్య ఇద్దరు కలిసి అతన్ని మట్టు పెట్టడం జరిగింది. ఇంకొక ప్రైవేట్ అంటే ఎవరైతే బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నాడో ఆ బ్యాంక్ ఎంప్లాయీతో వీళ్ళిద్దరికీ
అక్రమ సంబంధాలు ఉన్నాయి. తన తేజస్విని యొక్క వైఫ్కి అత్తగారికి ఇద్దరికి కూడా ఆ బ్యాంక్ ఎంప్లాయీకి అక్రమ సంబంధం ఉండడం, ఈ వ్యవహారంలో ఈ ముగ్గురు చేతులు కలిసినట్టే తెలుస్తుంది. ముగ్గురు కలిసి పకడ్బందీ ప్లాన్గానే ఈ వ్యవహారాన్ని కొనసాగించారని పోలీసులు విచారణలో తెలుపుతూ ఉన్నారు. ఇంకా ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఎలా చేశారు, ఎందుకు చేశారు అన్న కోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రస్తుతం దీనిపైన అయితే వాళ్ళు ఆస్తి కోసం ఇంకా తేజేశ్వర్కి ప్రస్తుతం తన పైన పెళ్ళైన 2 రోజులకే అనుమానం స్టార్ట్ అయింది. ఎవరైతే వివాహం చేసుకుందో ఆమె పైన 2 రోజులకే తేజేశ్వర్కి అయితే అనుమానం స్టార్ట్ అయింది. ఈ క్రమంలోనే ఆయన ఓసారి అంటే మందలించినట్టు కూడా తెలుస్తుంది. నువ్వు ఇలాంటి వ్యవహారం మంచిది కాదు, పెళ్లికి ముందు ఏముందో ఏం కథనో అది అక్కడితో క్లోజ్ చేసేసుకో, ఇక వివాహం అయ్యింది కదా ఇప్పుడు ప్రశాంతంగా ఇక ఇలాంటి వ్యవహారాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉందామన్న కోణంలో కూడా మందలించినట్టు తెలుస్తుంది. అయినా కూడా ఆమె అనేక సార్లు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200కు పైగానే అనేక సార్లు వాళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నట్టు కూడా ఈ విచారణలో తేలింది. ఇవన్నీ వ్యవహారం అంతా కూడా తేజేశ్వర్కి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉన్నా కూడా తను మందలించి ఇంకా సీరియస్ అవ్వడం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారం మంచిది కాదని మందలించాడు. ఈ కోణంలోనే వాళ్ళు ఖచ్చితంగా తేజేశ్వర్ను మట్టు పెట్టాలని డిసైడ్ అయ్యి మరి పకడ్బందీ ప్లాన్తో అలా GPS ట్రాకర్ను తన బైక్కు అమర్చి తను ఎక్కడెక్కడికి తిరుగుతున్నాడో ఆ విషయాలన్నీ తెలుసుకొని ఆ ప్రదేశాల్లో అంటే ఎక్కడ నిర్మానుష్యమైన ప్రదేశాలను చూసుకొని అక్కడే కిరాయి గుండాలతో ఇతన్ని తేజస్విని అయితే మట్టు పెట్టడం జరిగింది.